అన్నొచ్చిండో తాత ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలే లోపల నీకు ఎంట్రీ అయ్యేటప్పుడు మేడం నమస్తే చెప్తుంది. నమస్తే నమస్తే చూస్తే ఇంకా నచ్చలేక ముందు పోతుంది. ఓ చూడు చూడు ఇల్లు వచ్చి హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మన ట్రక్ లాక్స్. ఇప్పుడు మన తాత అయితే వచ్చిండు, బస్ స్టాప్ లో ఉన్నాడు. ఇక్కడ దగ్గర ఇప్పుడు 10-15 రోజుల నుంచి ఇంటి దగ్గర ఉండి పిచ్చి లేసినట్టు అవుతుంది. ఒక మంచి ప్లేస్ విజిట్ చేసేటు అని చెప్పేసి అడిగిండు. మేమైతే ఒక మంచి ప్లేస్ విజిట్ చేయబోతున్నాం. అది 2-3 ప్లేస్లు అనుకుంటున్నాం. ఏ ప్లేస్ అనేది తెలియదు. 2 days తర్వాత వెళ్తాం. మేము కూడా ఇన్ని రోజులు ఉన్నాం కదా, అట్లనే హైదరాబాద్ కూడా ఎప్పుడు చూడలేడు ఆయన. కొన్ని ప్లేసులు విజిట్ చేసినట్టు ఉంటుంది, తిరిగినట్టు ఉంటుంది అని చెప్పేసి. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు కానీ ఎప్పుడు కూడా ఒక చార్మినార్ చూసింది లేదు, ట్యాంక్ బండ్ పోయింది లేదు, ఏది పోయింది లేదు. కాకపోతే ఇప్పుడు మేమైతే ఒక మంచి ప్లేస్ విజిట్ చేయబోతున్నాం. మంచి ఫుడ్ అండ్ అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసుకుని ఆయనతోనే తర్వాత మండే అయినా ట్యూస్డే అయినా డ్యూటీకి స్టార్ట్ అయిపోతాం. ఒక మంచి లాంగ్ ట్రిప్ మళ్ళీ అయితే స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. ఫస్ట్ అయితే తాతని ఎక్కించుకుందాం, దాని తర్వాత మొత్తం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. తాతతో పాటు ఇంకొక మన బంటి ఉన్నాడు కదా, ఆ బంటి గాడు కూడా రాబోతున్నాడు. ఫోన్ చేద్దాం, ఎడ దిగిండో ఏమో మరి. ఫోన్ ఎత్తలేడు, ఏం ఎత్తలేడు. అక్కడ దిగాల్సింది, ఎప్పుడైనా సుష్మా కాడ దిగుతాడు. ఎల్బినార్లో దిగినా అంటాడు. ఎడ దిగేటోడు ఆడ బస్ ఆపలేదంటే అక్కడ పోయినట్టు. ఎడ దిగిండో ఏమో. హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు ఫోన్ ఎత్తుకుంటారా? ఈ ముసలితో ఇదే బాధ. మాట్లాడుతాడు మళ్ళీ రింగ్ అవుతుంది. ఎక్కడ ముసలి దొరికింది? ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు. ఏ దాదా ఎక్కడ పోయిన పాడెత్తలు గమ్మతుంది. ఆ టోపీకి కాదు, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తా అనుకోలే. అదేంటి అస్సలు పని చేసేది నాశనం అయిపోయింది. అంటే ఆ బీచ్ కాడ చూసినావు, ఈ బీచ్ కాడికి వచ్చేసరికి ఉన్నావు. ఇదేమో నాకు చదువు రాలే పారాది. ఇది వెళ్ళినా నడితే హాస్పిటల్ నడితే వెళ్ళినారు అన్నాడు. మరి కళ్ళు ఆఫీస్ చేసుకుంటే చేయడు, నువ్వే చేపిస్తే అంగి పొక్క పడ్డదిగా. వీడి తాగుతున్న పడ్డది కానీ నిజం చెప్పే కరెక్టే. అంగి కాల్చుకుంటు వీడి తాగకుండా ఏమో సెల్లు పని చేస్తలేదు. సెల్ కావాలా నీకు? ఐఫోన్ అమ్మో ఎందుకు అయ్యా మనకు ఐఫోన్లు? ఇది సెల్లే సాకు ఇదిగో అని చెప్పి ఇప్పుడు ఏమో నాకైతే తెలియదు. ఎక్కడ తీసుకోపోతుంది ఇటు వస్తుంది మంచిగా దిప్సేటు హైదరాబాద్ ఎప్పుడు తిరగలాంటిగా ఈ ప్రైవేట్ లైన్ అక్కడ ఆడ గుర్తు ఇటు వరకు సీట్లంగా పోయేది కానీ గుర్తు పట్టలేదు. ఇప్పుడు నీకు కళ్ళు మంచిగా సెట్ అయినా కాలేవా అనేది టెస్ట్ చేస్తా నేను. ఎట్లా చేస్తా అంటే టెస్ట్ కార్ ఇస్తా, అక్కడ కూర్చుంటా. నువ్వు ఎంత దూరం ఉన్న వెహికల్ ఆ దూరంలో ఎంత దూరంలో కనిపిస్తున్నాయో చెప్పాలి నువ్వు పోతుంటే. సరే ఓకే ఓకేనా? ఓకే. మంచి హోటల్ రెస్టారెంట్ కి తీసుకోపోతే వాడికి నీకు ఏది తీసుకోవాలి చెప్పు. నేను చూడని కాడ తీసుకుపోసేట చాలా స్థానంలో అప్పుడు హైదరాబాద్ లో చెప్పు నాకు కోసం పోయి చూసేది. హైదరాబాద్ అసలు పొట్లారికి అప్పుడు మాకు కొత్తగా మ్యారేజ్ అయింది. ఇంగ్లీష్ పెళ్లి అయింది కొత్తగా. సైకిల్ వేసుకుని వచ్చిన లారీ మీద. నిజమంటే అప్పుడు సైకిల్ వేసుకుని వచ్చినావా? లారీ మీద సైకిల్ వేసుకుని వచ్చినావా? సైకిల్ మీద వచ్చినావా? ఎప్పుడు హైదరాబాద్ సిటీలో ఏడా తిరగలేదు, చూడలేడు. చార్మినార్ పోయినావా? ఎక్కడ ఉంటుందో అది మనకి. ట్యాంక్ బండ్ పోయినావా? పోలే. మరి ఏడు వేను సైకిల్ వేసుకుని ఏడు వేను మా దిల్సునార్ వరకు అయితే తిరుపతి శనగడ పూలు సైకిల్ వేసుకోపోయినా ఓసారి. వాళ్ళు వస్తేప్పుడు సికింద్రాబాద్ పోయినా అదే బామ్మర్ కాడికే పోయి వచ్చిన కానీ ఇక అక్కడ పోలే. ఇప్పుడు మంచి నీకు హోటల్ ఏది ఉంటది? ఇది ఉన్నది చూడు, ఇప్పుడు కొత్తగా పడ్డది మల్లారెడ్డి ఏ సీట్ అని ఒకటి ఏరోప్లేన్ హోటల్ పడ్డది ఇక్కడ. అది తీసుకోవతా నేను. ఏరోప్లేన్ లో విమానాలు కూర్చొని తినాలి అన్నాం. అమ్మని మంచిగా చెడు మా బంటి ఒక కాలు లేదు నాకు అంగి అవుతుంది. నమస్తే తమ్ముడు. ఏం కాక ఆయన నీ అమ్మ ఒక తొడబట్టి రాగా నాకు అంగి అవుతుంది. ఇంటికాడ ఉన్నా తమ్ముడు. ఆపరేషన్ చేసి మొత్తం నువ్వే ఉన్నావు. గమ్మతురు మీ ఇద్దరు ఇక ఆపరేషన్ చేసుకున్నా తమ్మి. రెస్ట్ తీసుకోవాలని ఉన్నా. ఎప్పుడు వస్తావు మరి? మొక్క వచ్చినాక నువ్వు ఇంతలా ఉన్నావు ఎదురా ఆయన. లారీ సలా తోలే ఉన్నా కానీ
నీ సంగతి చెప్పాడు ఆయన వామ్మ. మీద కూర్చోరా, ఈయన మీద కూర్చో. కాదే చిన్నోడి మీద పెద్దలు కూర్చుంటారా, పెద్దోడి మీద చిన్నోడు. గేరే వస్తలేదు. మరి అంటిగా చిన్నగుండ్రా మీద కూర్చోబెట్టుకో, మనోడేనా? మీద కూర్చోబెట్టుకున్నా కాదు ఇప్పుడు మీ మనోడు వస్తే కూర్చోబెట్టుకో మీద. సీట్ అది మీ మనోడు వస్తే కూర్చోబెట్టుకో మీద చెప్పిన. ఎక్కడ మనం చిన్న పోలే కదా అయితే కూర్చోబెట్టే 10 కిలోలు అంత ఉందిరా నీ చెయ్య 10 కిలోలు అంత అని మీద కూర్చో మరి ఏది ఆయన అని మీద కూర్చోవే భలే చేస్తున్నావు నువ్వు నాకు ఈ డౌట్ ఉంది, నువ్వు మనవాడిని మీద కూర్చోబెట్టుకోవాలి కదా. ఎక్కడ ఎంత చిన్న పిల్లలు సరే పట్టు, మన మీద కూర్చో నువ్వు. నా సైడ్ ఏం కాదు ఏం కాదు, కూర్చో. నేను కూర్చోబెట్టుకోరా, మీద కూర్చోబెట్టుకో. ఏమవుతా బాగున్నాను బంటి అను. ఎలుగు బయటా షుగర్ వచ్చిందటగా నీకు అంటే మరి ముసలాయన షుగర్ నీ ఇంత ఏజ్ అయింది ముసలోని, నాకు రాలే ఈయనకు వచ్చింది అంటు. ఇద్దరు సేమ్ వేసుకురేనా? ఎవరిద్దరు ఈడే పడతావు అని మీద కూర్చో ఇజుడు ముందలెట్టుంది. దీని కూడా ఎక్కువ వస్తలేదు కదా నాయన ఇచ్చిచ్చాను చెప్తున్నావు నాయన నా తొడలా ఉంది కదా దాని లెక్క. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ పైకి వచ్చినాం. ఇక్కడ నుంచి మనకి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీలో వెళ్ళిపోతాం మేము అవుటర్ రింగ్ రోడ్ పైన కాబట్టి. ఇప్పుడు తాత చూస్తారు కదా, బీడీలు తాగిగో మొత్తం ఆ చెప్పులు ఆడోళ్ళ చెప్పులు వేసుకోండు. ఇప్పుడు తాతని లుక్ చేంజ్ చేయాలి. మేము పోయేది ఎక్కడికంటే ఇప్పుడు ఫ్లై హైదరాబాద్ ఎయిర్ సిటీకి వెళ్తున్నాం అనమాట. ఏరోప్లేన్ లో ఫుడ్ పెట్టిస్తాం తాతకి రోజు. ఇప్పుడు మన తాత లుక్ అయితే చేంజ్ చేద్దాం. చేంజ్ ఇప్పుడు తాతనే మేము చేంజ్ చేసినాం అనమాట. ఎప్పుడు యాది మోడల్ అంటాం కదా. మోడల్ అంటే ఎట్లుండాలి, మోడల్ లా ఉండాలి కదా. ఇప్పుడు అట్లా చేంజ్ చేసినాం. ఏ మోడల్ కమాన్, ఇది మోడల్ అంటే. నమస్తే నమస్తే. ఇప్పుడే ఫ్లైట్ దిగినట్టున్నా నువ్వు? ఫ్లైట్ కి దిగిరా ఇప్పుడు హైదరాబాద్ ఇట్లా వస్తున్నా. ఏంది నైక్ షూస్, నైక్ షూస్, బ్యాగి ప్యాంటు. రామారావు బ్యాట్ చేస్తారు చూడు, రామారావు ప్యాంట్ అన్నట్టు సూపర్ ఉండవే. చూడు ఎంత ముద్దుగా ఉన్నావు. కాదు నువ్వు ఇంటికాంచి వచ్చినప్పుడు ఎట్లున్నావు, ఎంత ముద్దుగా ఉన్నావు. చూస్తే ఆడు ఇప్పుడు మేడం ఏమంటది తెలుసా, ఫ్లైట్ ఆడికి పోయినప్పుడు నమస్కారం నమస్కారం అంటది. ఇప్పుడైతే రండి రండి అని చలో 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 చేసిన తాత. విమానం చూడే ఇప్పుడు అలా పోవాలి మనం. అల్లనే తినాలి మనం. ఈ అప్పుడు అన్ని కట్టలు ఉండే బందులు బోకులు ఉండే అంత బాగా చేసారా ఎంత పెద్దగా ఉంది విమానం. నిజంగా విమానం అది, నిజంగా విమానం బెంగళూరు నుంచి తెచ్చి పెట్టిరు. విమానం అది స్టార్ట్ అయితే అదే డెకరేషన్ కాదు, అన్ని ఉంటాయి అలా ఎట్లా నడుతా అంతా చూడొచ్చు. అంతేనా, చూపిస్తా పని. నువ్వు సెల్లీలో పెట్టుకోవచ్చు, ఇంట్లో ఒక సెల్లు పెట్టుకోవచ్చు, అల్ల ఒక సెల్లు పెట్టుకోవచ్చు, ఇలా పర్సు పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే వచ్చేసినావు. మనకి లోపలికి వస్తే ఇక్కడ చూసిగా బోర్డింగ్ పాస్ ఇస్తారు అనమాట. ఎట్లయితే మనం ఎయిర్పోర్ట్ లో తిరుగుతాం అట్లనే లోపలికి వెళ్ళేటప్పుడు బోర్డింగ్ పాస్ ఇస్తారు. అప్పటిదాకా ఎంట్రీ చేసుకోరు, బోర్డింగ్ పాస్ తీసుకొని లోపల రావాలి. మనం ఎట్లయితే ఫ్లైట్ ఎక్కుతాం సేమ్ అట్లనే అనమాట. నాది ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలే, ఒరిజినల్ ఫ్లైట్ కూడా ఎక్కిద్దాం, తినిపిద్దాం ఫ్లైట్ లో, తర్వాత జర్నీ చేపిద్దాం. విమానం అంటారు ఫ్లైట్ అంటారు, విమానం ఫ్లైట్ అంటారు. ఫస్ట్ ఫుడ్ తిన్నాక మనకి నెక్స్ట్ దీంట్లో ఏంటంటే గోకాటింగ్ ఉంటుంది, హార్స్ రైడింగ్ ఉంటుంది. ఫస్ట్ గోకాటింగ్ చేసిన తర్వాత హార్స్ రైడింగ్ చేద్దాం. చూస్తారు కదా పక్కన గోకాటింగ్ వెహికల్స్ అన్ని, ఆ వెహికల్ లో తిప్పాలి తాతని. చిన్న ఉంటది అనమాట, రేసింగ్ కారు. పడ్డా ఏం కాదు, అది పడ్డా ఏం కాదు. అడ్డాది గుడ్డ లెక్కన ఓ అమ్మ విమానం, విమానం నిజంగా విమానం ఇది. గాలుందా తీస్తాడు టైర్లో గాలి చెక్ చేస్తుండు, టైర్లు కొడుతుండే విమానం టైర్లు. విమానం ఎగిరినప్పుడు గింతంతా అనిపిస్తాయి, ఎంత పెద్దగా టైర్లు.
చూస్తారు కదా మన నిజంగా విమానాన్ని చూడని ఉంటారు కదా జర్నీ ఏనుళ్ళు వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ వచ్చి డైరెక్ట్ చూడవచ్చు కింద వీల్స్ కానీ లోపల ఎట్లా జర్నీ నిజంగా విమానం ఇది మీనానికి పోతున్నప్పుడు గిత్త అనిపిస్తుంది ఇది ఇంతరప్పుడు ఎక్కడ బస్సు ఎక్కడ సంగరు అంతరపు మామూలుగా మనకి చాలా మంది ఏమనుకుంటారు అంటే విమానం దగ్గర లోపల ఎట్లా జర్నీ చేసినప్పుడు ఎట్లా చేస్తారు ఆపరేట్ అవన్నీ తెలియదు అనమాట చాలా మందికి. దీంట్లో వచ్చి డైరెక్ట్ లైవ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. జర్నీ ఏనోళ్ళు కూడా వచ్చి డైరెక్ట్ విమానం చూడొచ్చు. ఏమంటే పైలట్ ఉంటారు కదా, పైలట్ ఎట్లా ఆపరేట్ చేస్తారు లోపల ఎప్పుడు కూడా మనం జర్నీ చేసినప్పుడు చూడనియరు. ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు లోపలికి వచ్చేసి. ఒకసారి మా మేడం కూడా తీసుకొచ్చి చూపెట్టారు పాపం, ఎక్కడ చూపెట్టలే గుద్దుకోగలే నిజంగా విమానం కూడా ఇట్లా ఎక్కుతారు. అదే విమానం ఇక లోపల నీకు ఎంట్రీ అయ్యేటప్పుడు మేడం నమస్తే చెప్తారు. నమస్తే నమస్తే మేడం అని చెప్పాలి, సరేనా? ఇప్పుడు లేక్ చూడొచ్చు. ఇక్కడ నుంచి లేక్ చూసుకుంటా మంచిగా పైన రూట్ టాప్ ఉంటుంది. దాని కింద కూర్చొని మంచి ఆహ్లాదంగా తినొచ్చు. కొత్త పిల్లలు అయితే వస్తారు. నేను చూస్తే చిన్న పోరాడు ఉన్నట్టే ఉన్నావు. నువ్వు కూడా అమ్మాయిని తీసుకొని వస్తే లవర్సే అనుకుంటారే. తీసుకొని రావాలి మేడం, నువ్వు మంచిగా అమెరికన్ డ్రెస్ వేసుకొని ఇద్దరు వచ్చారనుకో, నీ తల్లి ఎక్కడ లవర్లు అనుకుంటారు. ఒకప్పుడు తానం చేసిన షర్ట్ అట్లా మేము తానం చేసేది నిజం, అబద్ధం కాదు నిజం. అంటే అందరితో కోలైతే స్నానం చేసిందంట. ఇంకేం చేసినావు? తానం చేసిన ఇక్కడ పుట్టిన పోయాడు. అప్పుడు మేము లేవర్ పని చేసినప్పుడు గాడి పోతే సన్యాసం అయిపోతుంది. ఎప్పుడు ఎక్కలేగా ఫస్ట్ టైం? ఇది ఫస్ట్ టైం నిజమే. ఎప్పుడు ఎక్కడ మనం రైలు ఎక్కడైతే మనం రైలు ఎక్కలే, విమానం ఎక్కి లడ్డు కాడ ఊసపెట్టిండ్రు. ఏం ఆడొచ్చు మనం? పెళ్లి సీటే సరిపోయింది కదా నాయన, సగం సీటే సగం సీటే సరిపోయింది కదా నాయనతో. ఏం ఆడొచ్చు దీని మీద అందరం? ఏమంటే ఇది రాసుకుంటున్నా ఆడుకుని పోవాలి. కలపాలి శివుడు, కలపాలి శివుడు, ఏమయ్యా ఎన్ని కలపాలి. ఏం చేయాలి? చెప్తున్నారు ఇది. ఇక్కడ హ్యాండ్ వాష్ ఉండదు, దీంతో చూసుకోవాలి. ఇక చేయలు గడుగు లేదు, ఇదే గడుపుడు. అంత 10 ఉంది. మన కన్ను చూసుకునేది కాకుండా అట్టే ఉంది. మన హాస్పిటల్ ఇచ్చారు కన్ను చూసుకుంటే సల్లాగా ఉంది. అయ్యే మరి కానీ ఏమో వెట్టి నీళ్ళు మన కలర్ సెట్ అవుతుంది. మన పెట్టి సబ్బు వీటి కడుక్కునేటోళ్ళకి అంటే అమ్మో సబ్బా గబ్బా పెట్టి ఆయిల్ బోయిల్ పూసుకొని ఇట్లా కడుక్కొచ్చి. దీన్ని ఏమంటారు చెప్పి? ఇప్పుడు మనం తినేదాన్ని ఏమంటారు? ఏమంటారు చిన్న కంటిగానేమో బుడ్డు బుడ్డు బుడ్డ బుడ్డ ఎడ పెడతారు నాయన, ఇది అంత ఇల్లా అంట. ఈ పెరుగు కూడా ఇచ్చింది కదా ఏంటి చెప్పు? నేను షాయ్ అనుకున్నా ఫస్ట్. అలా పోసే నువ్వు సిరివాకు చేస్తావు నేను అనుకుంటే ఉంటున్నా. ఎందుకే తినవా? అది పోసుకొని కలుపుకొని తినాలి. ఏంటి ఇది పెరుగు సాంబ్రా పోసుకొని తినేది, పోసుకొని తినేది కాదు. చికెన్ మటన్ దీన్ని ఏమంటారు చెప్పు? సూని సూనా ఇలా పడగల చూడు కొంచెం కనిపెట్టు. ఇటు దింపుతుంది అరే టేస్ట్ చూడు. నా కోసం నా మీద ప్రేమ ఉంటే తిని లేకపోతలేదు. నా మీద ప్రేమ ఉందా లేదా? నా మీద ప్రేమ ఉందా? విమానం ఇంత పెద్ద ఉంటాయా? ఇది విమానమే మరి. విమానం మరి మీనాకి పోతుంది, గిస్తుంది మురిన తప్పుడు కొడుతుంది, ఇల్లు ఎక్కుతుంది తప్పుడు 10-20 కాళ్ళ వేది మరి ఎంత ఉంటది? బండి నువ్వు ఎక్కిన ఉన్నారా? నువ్వు ఎక్కిన సెట్ 2 సార్లు ఎక్కుతుంది. ఎవరు ఎక్కినా గింతే ఉంటది. నేను ఎక్కింది ఎట్లుంటది తెలుసా? ముందర పాన్ కార్డ్ డేట్ వరకు ముజ్జి కాల్చి ఆడేస్తే బదన పడికి ఎక్కిందో ఇంత పెద్దగా ఉంది. నేను ఎక్కిందో 10 మంది వేది చిన్నది. దీంట్లో సగం ఉంటది. ఇది లేవదట్టుంది. ఇది లేవదు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మనం. లేపాలి ఇప్పుడు. నడపొచ్చు మనం. నాయన చిన్న పోదండి వదిలితేనే చూడు. అయితే ఫుడ్ వచ్చింది. ఫుడ్ ఇప్పుడు గంట అవుతుంది టైం కానీ పొద్దుగా టిఫిన్ చేసిన ఆకలి అవుతుంది. ఇది దొన కట్టుకున్నట్టే ఉంది. ఇది చూస్తా నాకదే అన్నం తినం అవుతుంది. ఎట్లుందిరా లడ్డు? చూస్తే ఇంకా నచ్చలేక కమ్మ చెప్పు. సరిపోతే ఇంకా 2 ప్లేట్లు చెప్పుకో నీ పొట్టకి. అది మోడల్ ఉన్నోళ్ళు ఏంటారు మరి? అది స్కూల్ పోతున్నావా? వెరీ గుడ్ బై. మటన్ అంటే చేసాడు. మటన్ కీమా
ఇగో దీంట్లో వచ్చింది చూడు, గిన్నెలలో వచ్చింది చూడు, అది అంతా కీమానే. నేను ఇదే మటన్ అనుకుంటున్నా, మటన్ కీమా అంటే ముక్కలు వస్తాయని నేను చూస్తున్నా. లేదు లేదు, దాని డిష్ పేరు ఏంది? ఏమా మల్లన్న గారి మటన్ కీమా రాగి సంగటి. మల్లన్న గారి మటన్ కీమా సీమ సీమ కాదు, కీమా చీమ రాగి సంగటి. రాజీ సంగట చూస్తాను మంచిగా అనిపిస్తలేదు. టేస్ట్ మాత్రం మంచిగా ఉంది. టేస్ట్ మాత్రం బాగానే ఉంది. మా షేర్ చూడు చెంచులతో తినామంటే ఏం లేదు కలుపుతుంది, మన ఇంటికాడ కలుపుతున్నా కలుపుతుంది. అట్లా తింటేనే తిన్నట్టుంటది. అబ్బా నిజమే చెట్టు ఏమైంది తమ్ముడు? మనకి బిల్ వచ్చేసి 3725 రూపాయలు అయింది. మేము తిన్న బిల్లు ఒక పర్సన్ కి 500 రూపీస్ అయితే ఎంట్రీ ఫీ తీసుకుంటారు అనమాట. అందులో 3000 మైనస్ చేసి 761 రూపీస్ మనకి బిల్ పే చేయాలి. గ్రాండ్ టోటల్ 761. మనం లోపలికి వెళ్ళి చూద్దాం. పైలట్ దీని మీద కింద చేయరా? ఇప్పుడు క్లీనర్ వచ్చి కూర్చో, క్లీనర్ సార్ నేనే అనమాట ఇప్పుడు పైలట్ ని. నా కళనే ఎప్పుడన్నా ఆల్రెడీ పెట్టుకోని మంచిగా ఎవరు షే పెట్టుకున్నాను కానీ ఉన్నాయి. దీంట్లో ఏదైనా టెంపరేచర్ ఇదేం బ్రేకా? ఇగో తాత లెఫ్ట్ రైట్ చూడు, లెఫ్ట్ రైట్. అవునుగా లండన్ లేదు సార్ ఇక చిన్నగా ముందు పోతుంది. ఓ చూడు ఇల్లు వచ్చింది. ఓ అమ్మ గుద్దుకుంది. చిన్న ఇట్లా అంటే ఇట్లా వస్తుంది అనమాట. ఇక పైకి లేస్తుంది ఇట్లా. ఇదేందయ్యా అన్నం తినేదా? ముందు పోతే హ్యాండ్ బ్రేక్ ఆయన మన ఫేస్ మాత్రం హ్యాండ్ బ్రేక్ కూడా ఉందా దీనికి? ఇంకా మూర్తిలో దాన్ని అమ్మ ఓకే బండి ఇప్పుడు ల్యాండ్ అయిపోయింది. డ్యూటీ అయిపోయింది. ఇప్పుడు వేరే వస్తాడు అనమాట. షిఫ్ట్ అయిపోతాం. పైలట్ వేరే పైలట్ వస్తాడు ఇప్పుడు. చలో వంటల మాస్టర్ గరింకోట గరింకోట బాగుందిగా అయితే ఉంచుకుంటారు. గరింకోట వేసుకో. కాడిపోతున్నాము. దమ్మెడతలేదు బగ్గి రైడింగ్ పరి ఇక ఎట్లుంది? ఉరుకుతలేదు కారు చిన్న పోతుంది. అది ఉరుకుతలేదు ఆడపోయి నాకు భయం అవుతుంది. అయితే మన కారు కాక కొంచెం కొడుతుంది స్పీడ్ 300 స్పీడ్ కొంచెం కొడుతాం దాన్ని. అది ఆడన్నా మనం ఉన్నదే ఒక బండి మీద ఇద్దరం ఉండేది. ఇద్దరం మన దేవుని అది బంతది. పని పెట్టేది గద్దేనా తెలియదు. మాది వెనకకే రివర్స్ తెలుస్తలేదు మాకు. ఆడు బండి కాడు పోయిండు. ఆడు పోతే అసలు బండే పోతలేదు, మూవే అవుతలేదు. ఈయన అది చిన్నగా కింటల్ 2 ఉంటాడు ఎక్కువనే ఉంటాడు చేత. ఇప్పుడు అవుటర్ మీద పోయినాక తాతతో బండి నడిపిస్తా. ఐసీ నైట్ టైం లో మంచిగా బాగానే నైట్ అయింది. 6:30 అవుతుంది. ఆడు పోయేసరికి 7 అవుతుంది. 7 గంటలకు నువ్వు అవుటర్ మీద బండ్లు మంచిగా కనపడుతుంటే సందులంగా రప్ప 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 వెళ్ళిపోవాలి సీట్ బెల్ట్ పెట్టుకొని. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నాడు. తుమ్మచాలే అని కూడా పోవాలి. చూస్తా ఇప్పుడు ఎట్లా నడుతో కళ్ళు మంచిగా టెస్టింగ్ చేద్దాం. ఇప్పుడు మన గొలుసు మోడల్ ఎక్కింది బండి. ఇప్పుడు బండ్లు ఏం పోతున్నాయి అని చెప్పేసి నేను అడుగుతా. అదేం బండి ముందర ఏ బండి అని అంటే ఆ బండి పేరు చెప్పాలి. డీసీఆ కారా ఏందని, సరేనా? సరే ఓకే సేట్
అమ్మ పెళ్ళని ఆనకేడు వెళ్తుంది ఓ మన పొట్ట చూడు మెత్తగా ఉంది కానీ తాత మెత్తగా ఉంది క్లచ్ దొక్కు ముందరికేసుకో సీటు ముందుకేసుకో థర్డ్ గేర్ వేసినావు ఫస్ట్ గేర్ మనం నడిపిగానే లైట్లు లైట్ వేసే ఉన్నాయి చక్రి మీరు పని లారీ లారీ వస్తుంది లారీ బట్టలు పడతాయి సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే బయటకు వస్తుంది ఇది ఏమన్నా గిబుక్ అని వెనకాల వచ్చి ముందర వచ్చి గుద్దిరు అనుకో ఢోమ్ అని ఇట్లా బుగ్గలు వేసి ఇట్లా వస్తుంది మన ముఖానికి ఏం కాకుండా మంచి మెత్తగా ఉంటది ఈడ కూడా ఈడ ఒకటి ఉంటది సపోర్ట్ చేద్దరు కానీ అర్జెంట్ అయితే బయటకు వస్తుంది దొక్కు రేస్ దొక్కు దొక్క వెనక చూడు లారీలు వస్తున్నా చూడు చంపుడు చంపాలి ఇప్పుడు ఎంత 180 నువ్వు టెస్ట్ చేయాలి స్పీడ్ టెస్ట్ చేయాలి ఎంత పోతుంది బండి 180 పోవాలి తాత ఇప్పుడు సపోర్ట్ చెప్పి మీరు నేను దోశ రేపు 180 పోవాలి ముందర ఏం పోతుంది అది టాటాయిస్ అదేంటిది అటు ఉరికేది సప్పును ఉరికింది చూడు అది మా ఇంటికి కారు ఇంటికి కారు అంట వాడు దూరంగా పోతుంటారు కారు అది ఏ కలరు అది నల్ల కలర్ దాని పక్కన మధ్యలో పోయింది మధ్యలో ఓ అక్కడ నల్ల కలర్ కాదు నిజంగా పండు ముసలు నువ్వు కారు నడుపుతున్నావు ఇటు వస్తుండేవే తొక్కు తొక్కుడు తొక్కే నువ్వు బండి ఎంత 180 పోవాలి పోడు ఎట్లా పోయారు ఫ్లైట్ లో దుబాయ్ వాడు ముందర ఏం పోతుంది ఓ వాడ బాక్స్ మరి అమ్మ సూపర్ కనిపిస్తున్నాయి కానీ ఇంతకుముందు కనపడపోయేది తాత వచ్చేసిన ఎగ్జిట్ దగ్గరికి సైడ్ కాపడానికి ఓనిగా బండి ఇంకా స్పీడ్ వస్తుంది ఎవరు రాడు కానీ మంచిగా కనిపిస్తున్నాయిగా మంచిగా కనిపిస్తుంది కానీ మంచిగా ఇప్పుడు ఎగ్జిట్ దాకా నడిపిండు షామీర్పేట్ ఎగ్జిట్ దగ్గర నుంచి ఇప్పుడు మనం ఎల్బీనగర్ ఎగ్జిట్ దగ్గర దిగుతున్నాం విజయవాడ రోడ్డు పెద్దంబర్పేట దగ్గర దిగుతున్నాం ఇక్కడ దాకా రప్పు రప్ప 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 కొట్టుకొచ్చిండు తాత జిమ్ము 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 అని 12 నిమిషాలు కరెక్ట్ ఎంత టైం అయిందే ఎంత సేపట్లో తీసుకొచ్చినావు 12 నిమిషాలలో వచ్చిందంటే గ్రేటే కళ్ళు చూపి నసుక నసుకొచ్చినట్టు అవుతుంది అను ఒకసారి చూపి అమ్మ తింటే మళ్ళీ ఆడబోతుంది అది బింగిల్ ఇప్పుడు వచ్చేసి బింగిల్ ఛాలెంజ్ అనమాట కదా ఇప్పుడు గిట్టుడు ఎగుడు గీగుడు కాదురా బై ఫస్ట్ బింగిల్ తీయాలి దాంట్లో నువ్వు పంది ఉన్నావు అని చెప్పి కూర్చొని మంచిగా లేవాలి పూర్తిగా కూర్చొని చూపి అట్లా కూర్చొని ఇట్లా లేవాలి అది అట్లా పది చేయాలి మంచిగా కింద కూర్చొని లేస్తారు వాళ్ళకు మాత్రం కామెంట్ పెట్టి చెప్తారు ఓన్లు చేస్తారు సంజన్న ఈ పేరు లడ్డుగాడు బంటి ఫ్లాష్ మ్యాన్ నేను మాట్లాడతావు లేక చెప్పకు నువ్వన్నీ ఫ్లాష్ మ్యాన్ అంటే తెలుసా అది అంటే ఎలుగుబంటి ఫ్లాష్ మ్యాన్ అంటే ఎలుగుబంటా నువ్వు ఫ్లాష్ మ్యాన్ అంట ఫ్లాష్ మ్యాన్ అంటే నేనేమన్నా నిజం నీ పేరు మార్చేద్దాం ఇప్పుడు తాత పేరు వచ్చేసి ఫ్లాష్ మ్యాన్ సరే రెడీ 1 2 3 ఆనాలి ఎవ్వరైనా చెప్తున్నా అనాలి అట్లా అనాలి కుషోరా బాత్రూమ్ పోతురే బాత్రూమ్ కూర్చుంటారా అంతేరా ఎందుకంటే నేను నెల 20 రోజులు ఇంటికాడ ఉన్నా ఎందుకంటే సేటు కళ్ళు ఆపరేషన్ చేసిండు నేను ఆపరేషన్ చేసిన చేపించిండు ఆయన మరి సేటు చేపించిండు నాకైతే మంచిగా కళ్ళు అయితే ఇప్పుడు మంచిగా కనపడుతున్నాయి ఎందుకంటే మనం 20 రోజులు ఇంటికాడ ఉన్నా అందరూ నాకు ఫోన్ల మీద ఫోన్లు వస్తాయి వీడియోలు పెడతారు ఏదన్నా ఈ వీడియోలు వస్తాయి ఏదన్నా ఏదే తాత అది అంటారు నమస్తే మీరు ఏమనుకో డైలీ పెడతాం ఇప్పుడు వీడియోలు అయితే వచ్చేసిన డ్యూటీకి అయితే అన్నొచ్చిండో కింద పడేసారు